శివప్రసాద్ గారు. నమస్కారం అండి, నా పేరు శివప్రసాద్ చలవాది, నెల్లూరు నుంచి వచ్చాను. ఈరోజు ఈ దర్శకుల దినోత్సవం May 4th దాసరి గారి లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారి జన్మదిన సందర్భంగా ఒక డైరెక్టర్స్ డే ఏర్పడడం చాలా శుభపరిణామం. ఎందుకంటే మనకు ఒక ఉమెన్స్ డే, ఒక ఫాదర్స్ డే, ఒక మదర్స్ డే, ఒక చిల్డ్రన్స్ డే, ఒక మే డే, ఎట్లా అంటే ఒక డేట్స్ ఉంటాయో అలాగే ఒక దర్శకులకు కూడా ఒక డే అనేది నిర్ణయించబడడం చాలా హర్షించదగ్గ విషయం అండి. ఎందుకంటే ఒక తల్లి జన్మనిచ్చినప్పుడు బిడ్డలకి ఎంత ప్రసవేదన పడుద్దో డైరెక్టర్ సినిమా తీసేటప్పుడు 24 క్రాఫ్ట్స్ని సమన్వయంగా ఒక తాటిపైకి తీసుకురావడం అంటే చాలా కష్టం అండి. ఎందుకంటే ఒక తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు ఇద్దరు ఉంటేనే వాళ్ళని ఒక తాటి మీద తీసుకురావడం చాలా కష్టం. అలాంటిది కొన్ని వందల మంది టెక్నీషియన్స్ని రోజు పనిచేస్తూ పొద్దున్న నుంచి సాయం దాకా ఎండ వాన చలి ఈ మూడింటిని మర్చిపోయి కేవలం ఆ సినిమా అనే ప్యాషన్తో చేస్తే ప్రతి డైరెక్టర్కి నిజంగా ఈ డైరెక్టర్స్ డే అనేది చాలా జీవితంలో గుర్తుండిపోయే రోజు అండి. అది మన ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారి పేరు మీద జరగడం చాలా శుభప్రదం. ఆయన గోదావరి జిల్లాల నుంచి రైలు ఎక్కి చెన్నై వెళ్ళి ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రయాణం స్టార్ట్ చేసి ఆయనలో ఉన్న అభిలాష రైలు ఎక్కించి ఆయన అద్దం ముందు నిలుచుకుంటే ఒక మనిషి కనిపిస్తాడు, ఆయనకి ఛాలెంజ్ విసురుకొని అక్కడి నుంచి సినిమా ప్రపంచంలో స్వయం కృషితో ఎదిగి చిన్న సినిమాల నిర్మాతలకు కొంగు బంగారంలా మిగిలి ఆయన ప్రొడ్యూసర్ల పాలిట ఒక విజేతగా నిలిచాడండి. ఆయన పైలోకంలో ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతిని కలిగించాలని భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే నాకు 10 ఏళ్ల క్రితం ఫెడరేషన్ తరపున హైదరాబాద్లో దాసరి గారిని ఫస్ట్ టైం కలిసే అవకాశం వచ్చిందండి. ఆ రోజు ఒక అరగంట సేపు ఆయనతో మాట్లాడాను. ఆయన కారులో దిగేటప్పుడు పికప్ చేసుకొని మీటింగ్ సభ వరకు డయాస్ వరకు తీసుకెళ్ళి తర్వాత పరిచయం చేసుకొని ఒక అరగంట సేపు మాట్లాడానండి. అది ఇప్పటికీ నాకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మేము చిన్నప్పుడు ఈ టీవీ వీడియో క్యాసెట్లు తెచ్చుకొని సినిమాలు చూసేటప్పుడు ఆయన సినిమాలు తాత మనోడు, స్వర్గం నరకం, ఇలా సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి, శివరంజని సినిమా ఈరోజు కూడా ఒక ఎవర్ గ్రీన్ క్లాసిక్ అండి. ఎందుకంటే ఆ సినిమాలో ఉన్న ఎమోషన్ అసలు ఏ జనరేషన్ వాళ్ళనైనా వేడిపిస్తుంది. దాంట్లో నేను అతీతున్నేం కాదు. అలాంటి దాసరి గారి జన్మదిన సందర్భంగా నాకు ఈ డైరెక్టర్స్ డేకి నన్ను ఇక్కడ పిలిచిన దిలీప్ రాజా గారికి, ఇక్కడ సభకు ఆహ్వానించిన మా డాడీ శ్రీనివాస్ గారు, అలాగే భరత్ పారేపల్లి గారు, అదే ఇతర నటిని మటనలు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో నాకు ఈ చిరు సత్కారం లభించడం నాకు ముందుగా నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అలాగే నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నా భార్య పిల్లలకు, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, అలాగే నా అభిలాష్ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు. తొందరలో ఓటీటీలో కూడా వస్తుందండి. ఇప్పుడు ఒక చిన్న మన తెనాలి బెల్లంకొండ వెంకట్ గారిని ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సార్ ప్లీజ్ కమ్ సార్. ఎందుకంటే ఈ అభిలాష సినిమాలో ఆయన ఫోన్లో నేను ఫస్ట్ ఆయన వాయిస్ని విలన్గా సెలెక్ట్ చేసుకున్నానండి. ఎందుకంటే తర్వాత చూసిన తర్వాత ఆయన ఆహార్యానికి ఆ పశుపతి అనే క్యారెక్టర్ బెల్లంకొండ వెంకట్ గారు ఒక జయప్రకాష్ రెడ్డి గారికి రీప్లేస్మెంట్ అని చాలామంది చెప్పారు సార్. మా 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ అన్న కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక జయప్రకాష్ రెడ్డి గారికి రీప్లేస్మెంట్ అని చెప్పారు. ఇది తొందరలోనే ప్రూవ్ అవుతుంది. తెనాలి జెండా ఖచ్చితంగా, ఎందుకంటే ఇది కళల కానాచి తెనాలి. మన సాయిమాత బుర్రా గారు కూడా ఈయన యాక్టింగ్ని మెచ్చుకున్నారు. మాకు నెల్లూరులో అయితే నాకు లభించిన ప్రశంస ఆ సెకండ్ హాఫ్లో తీసిన ఎమోషన్. ఎవరండి బాబు అంత పెద్ద కళ్ళు, ఎంతమంది మనుషులు కళ్ళు కలిపితే ఆయన 2 కళ్ళు అని అడిగారు నన్ను. అంత రౌద్రంగా నటించారు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు మీరు ఇచ్చిన సపోర్టు. అలాగే నాకు హలో సార్, అలాగే నాకు సినిమా రిలీజ్ అప్పుడు నాకు కొన్ని అడ్డంకులు ఎదురైనాయండి. దానికి నిజంగా పైనుంచి దేవుడు బిజీగా ఉంటే ఎవరొకరు మనిషి రూపంలో సహాయం చేస్తారంటారు. ఆ మనిషి రూపంలో వచ్చిన వ్యక్తే మన దిలీప్ రాజా గారండి. నాకు మా మిసెస్కి అసలు ఎవరైనా కొత్త సినిమా స్టార్ట్ చేయాలనుకున్న ప్రొడ్యూసర్స్కి గుండెల నిండా ధైర్యంగా సినిమా చేసుకుని ముందుకెళ్ళిపోయి థియేటర్ల కాడికి వచ్చేప్పుడు ఆయన కన్సల్ట్ అయితే చాలండి, సినిమా రిలీజ్ అయిపోద్ది. ఎందుకంటే అంత గొప్ప మనసున్న వ్యక్తి. నిజంగా ఆయన నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనండి. అంటిల్ మై లాస్ట్ బ్రీత్. నాకు ఈ అవకాశం కల్పించిన దిలీప్ రాజా గారికి, అందరికీ సభ వేదిక నుంచి పెద్దలకి, ఇక్కడ వచ్చిన సినిమాల అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.